హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఈరోజు వీడియో గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నేను మన యూట్యూబ్ ఛానల్ నేమ్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట. ఇప్పుడు మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు కదా, అందరూ అడుగుతున్నారు వై తాలింపు, తాలింపు ఏంటి, కొంచెం కామెడీగా ఉంది ఏంటి అని. తాలింపు అని ఎందుకు పెట్టాము అంటే, మన ఛానల్లో నాట్ ఓన్లీ మూవీ అప్డేట్స్ అని, ఈ మూవీ రివ్యూస్ ఇవి మాత్రమే కాదు, డిఫరెంట్ కంటెంట్ ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తామన్నమాట. ఎలాగైతే తాలింపులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయో, అండ్ మన తాలింపు స్టూడియో ఛానల్లో కూడా అన్నీ కలిపి ఉంటాయన్నమాట. అట్లాగే ఇప్పుడు మేము స్పిరిట్ అనే కొత్త సిరీస్తో వస్తామన్నమాట. హోప్ సో మేము ఫెబ్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా చూసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. అలాగే మనకి రీచ్ అయితే చాలా బాగా వస్తుంది, కానీ చూసిన వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు. సో చేయని వాళ్ళు చేయండి, చేసిన వాళ్ళు మన వీడియోస్ చూసి ఇంకా ప్రమోట్ చేయండి. సో ఈరోజు వీడియోకి వచ్చేస్తే కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుందాం. అంటే కుమారి ఆంటీ అంటే ఎవరు అనుకుంటున్నారా? అంటే మీరు అందరికీ తెలిసే ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి చూసేసేయండి. మీది మొత్తం 1000 అయింది. సో చూశారు కదా, కుమారి ఆంటీ ఆ 1000 రూపాయలని ఏదైతే చెప్పారో ఆ ఒక్క మాటతో ఫుల్ ఫేమస్ అయితే అయిపోయిందనమాట. బేసికల్లీ ఎవరి కుమారి ఆంటీ, ఎందుకు ఇంత ఫేమస్ అయింది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఎవరి కుమారి ఆంటీ? కుమారి ఆంటీ హైదరాబాద్ కోహినూర్ ఐటీసీ ఆపోజిట్ స్ట్రీట్లో ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. ఆమె గత 13 yearsగా చేస్తున్నారంట. అండ్ అట్లాగే మనం అనుకున్నట్టు ఆమె దగ్గర 1000 రూపాయలు, 1500, 2000 ఇవన్నీ ఒక డిష్కి సంబంధించి కాదండి, డిఫరెంట్ ఐటమ్స్. అండ్ అలాగే ఆమె దగ్గర వచ్చేసి అందరిలాగే హైదరాబాద్ రోడ్ మీద ఎలాగైతే మనకి కాస్ట్ ఉందో, ఆమె బండి దగ్గర అదే కాస్ట్. చికెన్ రైస్ వచ్చేసి 120 రూపీస్ అండ్ మటన్ వచ్చేసి 150 అండ్ 170 ఉంది. కాకపోతే ఎవరో వ్లాగర్ అయితే వెళ్ళారు, మనోడు వీడియో తీశాడు, మనోడు అది కంప్లీట్గా అప్లోడ్ చేసిన లేదో తెలియదు, కానీ ఎవరో మాత్రం ఒక ఏదైతే 1000 రూపాయల పార్ట్ ఉందో దాన్ని మాత్రమే తీసి పెట్టారనమాట. ఏం భయ్యా, నువ్వు అన్ని పనులు ఇలాగే సగం చేస్తావే ఏంటి? ఏదైనా ఏ విషయం చెప్పినా సరే ఫుల్ ఫ్లెడ్జ్గా క్లియర్గా చెప్పడం నేర్చుకోండి. అది షార్ట్లో అయినా సరే, లాంగ్ వీడియోలో అయినా సరే, మీరు ఏదైతే కంటెంట్ చెప్పాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని సమకూర్చుకొని ఒక వీడియోగా చేసి చెప్పండి. దానివల్ల తెలిసి తెలియక అందరూ ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఏం ప్రమోట్ చేస్తున్నాం, ఏం ప్రమోట్ చేయట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఎవరికి షేర్ చేసిన వాళ్ళకి అర్థం కావట్లేదు, కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏది పడితే అది ఫేమస్ అయిపోతుంది అనమాట. ఎందుకు ఫేమస్ అవుతుందో కూడా తెలియట్లేదు. సో ఆ వీడియో తర్వాత ఈ ఫుడ్ బ్లాగర్స్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. కుమారి ఆంటీ దగ్గరికి రావడం, వీడియో తీసుకోవడం. దాని తర్వాత ఏమైపోయిందంటే, తినేవాళ్ళు తక్కువ అయిపోయారు, చూసేవాళ్ళు, వీడియో చేసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అనమాట. అండ్ అట్లాగే వ్లాగర్స్తోనే అయిపోలేదు ఇది. సినిమా ఆర్టిస్టులు కూడా ఇంకా బేసికల్లీ ఆ దగ్గరికి సినిమా ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అది కూడా జరుగుతూనే ఉండేది. అంటే ఇప్పుడే కాదు, గత 13 సంవత్సరాలుగా ఆమె దగ్గరికి వచ్చి తింటూ వెళ్ళడం జరుగుతూ ఉండేదంట. కాకపోతే ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నారు కాబట్టి అవన్నీ మనకు తెలుస్తున్నాయి. అండ్ అలాగే ఈ మధ్య సందీప్ కిషన్ గారు కూడా భైరవకోన మూవీ టీంతో ప్రమోషన్స్కి వెళ్ళారు. ఎందుకు ఆ ప్రమోషన్స్ నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఇంకా డిఫరెంట్ వేస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ప్రమోట్ చేయడం వల్ల జనాలు పెరిగిపోయి వాళ్ళకి బిజినెస్ ఏం లేకపోయినా సరే క్రౌడ్ పెరిగిపోతుంది. ఇదంతా చూసి సైలెంట్గా ఉన్నారు కదా మన జనాలు. మన టిపికల్ ఇండియన్ మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళకి, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అవుతుంది, వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది, అది అని. పోలీసులు యాజ్ దర్ రెస్పాన్సిబిలిటీ వచ్చారు, కేసు పెట్టారు, క్లోజ్ అయితే చేయించారు. సో నిన్న మొన్న అదే ఇష్యూ జరిగింది. జనాలు ఇంకా ఈ 2 days వాళ్ళకున్న పర్సనల్ థింగ్స్ కూడా మానేసి కుమారి ఆంటీ గురించి అయితే బాధపడడం మొదలుపెట్టారు. నేను అనేది ఏంటి అంటే, బేసికల్లీ ఇంపార్టెంటే, అది కుమారి ఆంటీ గారికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె బిజినెస్ ఆగిపోయింది, ఆమె మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయాలి కాబట్టి అది ఆమెకి ఇబ్బంది. మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా, కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఎందుకంటే ఆంధ్రలో ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని గురించి వీడియోస్ చేయండి. నేను ఏదో పార్టీకి ప్రమోట్ చేయమని చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఈడొచ్చి పార్టీకి ప్రమోట్ చేయమంటున్నాడు, ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అని కింద కామెంట్ సెక్షన్లో నన్ను నాకొద్దే. నేను అనేది ఏంటి అంటే, ఓటు యొక్క విలువని చెప్పండి, అమ్ముకోవద్దని చెప్పండి. ఇప్పుడు ఏదో ఎవరికొకరికి ఓటేసేసి తర్వాత బాధపడద్దు. ఇలాంటి ఏదో కంటెంట్ చేయండి, యూజ్ఫుల్ కంటెంట్ చేయండి, ఎలక్షన్స్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ చేయండి, జనాలు అవేర్నెస్ తీసుకురండి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క చోట ఉంది. ఇదివరకు అంటే ఓన్లీ సిటీ పీపుల్కే తెలుసు అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు సిటీ పీపుల్ కన్నా విలేజెస్లోనే ఎక్కువ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో కానీ ఈ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళందరికీ రీచ్ అవుతుంది మీరు చెప్పే కంటెంట్. మీరు చెప్పిన కంటెంట్ వల్ల ఒక్కరు ఆలోచించి ఓటేసినా సరే అది యూస్ఫుల్ ఓట్ అవుతుంది. సో యూస్ఫుల్ అయ్యే వాటి గురించి కంటెంట్ చేయండి, అంతేగాని ఇటువంటి వాటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేయొద్దు.
సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య ప్రమోషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఎవరితో చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఈ పీఆర్స్ ఈ కింద ఎవరైతే ప్రమోటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఎవరినో తీసుకొచ్చేస్తారో వాళ్ళతో కలిపి వీళ్ళు రీల్స్ చేయడం, డిఫరెంట్ కంటెంట్ చేయడం వెళ్ళిపోతుంది. దానివల్ల వాళ్ళకి ఎంత ప్లస్ అవుతుంది, ఎంత మైనస్ అవుతుంది కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఏదైనా చేసామా, అది రీచ్ అయిందా, సరిపోయింది అంతే. అది ఎందుకు రీచ్ అయింది, ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఎవడు ఏం పట్టించుకోవట్లేదు అనమాట. ఏవి రియాక్ట్ అవ్వకుండా ఇంట్లో కూర్చొని ఫ్రస్ట్రేట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఫ్రస్ట్రేట్ అయ్యే బదులు డూ సంథింగ్. అట్లా మీకు మీరు కూర్చొని మీకు మీరు ఫ్రస్ట్రేట్ అయిపోవడం వల్ల ఏం అవ్వదు. అట్లీస్ట్ మీ సెల్ఫ్ కానీ మీరు ఏమైనా చేసుకోండి. మీరు ఏదైతే ఫ్రస్ట్రేట్ అవుతున్నారో ఆ ఇష్యూ మీదనే అట్లీస్ట్ లెగ్స్ నుంచి మాట్లాడండి. అప్పుడు ఏదైనా యూస్ఫుల్ థింగ్ ఉంటుందేమో కానీ ఇలాంటి వాటి వల్ల అయితే ఏం అవ్వదు. ఇప్పుడు మన వల్ల బాధపడతారు కుమారి గారు. ఏదైతే మనం టైం పాస్కి రీల్స్ చూసుకొని షేర్ చేసుకొని ఉన్నామో దానివల్ల ఇప్పుడు ఆమె బాధపడుతున్నారు. అక్కడ ఆమెకు ఒరిగింది ఏం లేదు. మళ్ళీ అందులోనే ఆమెకి ఇన్ని లక్షల సంపాదన వస్తుందంటే ఆమెకి ఇల్లులు ఉన్నాయంట, అది ఉన్నాయంట, ఇది ఉన్నాయంట. ఇప్పుడు ఆమె ఏదో నాకేదో ఇల్లు ఉంది అని చెప్పారు. దాన్ని ఇంకో ప్రమోషనల్ స్ట్రాటజీగా వాడేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సరే వ్యాపారం చేస్తారు. అది మనుషుల జీవితాలైనా జాబులైనా ఏవైనా సరే అది ప్రమోషన్ విధంగా ఉంది అంటే చాలు, ఏ విధంగా అయినా అది ప్రమోట్ చేసేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాడు వాడేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. భార్య భర్తలు ఏదో వాళ్ళకి ఒక చిన్న ఇది ఉంది, దాంట్లో తెచ్చి పెట్టుకున్నారు. గత 13 సంవత్సరాలుగా ఒక్కొక్కటి ఇది చేసుకుంటూ వచ్చి మంచిగా సెటిల్ అయ్యి అక్కడే బిజినెస్ చేసుకున్నారు. దాన్ని ఈరోజు మనం కొలాప్స్ చేసాం. ఆబ్వియస్లీ మనందరం చేసాం. సో ఇప్పటి నుంచైనా ఆలోచించి ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయండి. ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు అయితే రియాక్ట్ అయ్యారు ఈ ఇష్యూ మీద. సో డీజీపీకి అయితే క్లియర్ లెటర్ అయితే పంపించారంట. నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి వాళ్ళు ఇది చేసుకుంటారు కానీ మీరు ఆ షాప్ని అయితే అక్కడి నుంచి షిఫ్ట్ చేయొద్దు, తను అక్కడే పెట్టుకుంటారని అయితే ఇది చేశారు. అది ఒక గుడ్ సైడ్. మాకు కూడా ఇందాకే తెలిసింది. మీ అందరికీ మరి ఎంతమందికి రీచ్ అయిందో నాకు తెలియదు కానీ కుమారి ఆంటీ గారికి అయితే షాప్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. బాధపడిన వాళ్ళందరూ ఇంకా బాధను వదిలేసి మిగతా థింగ్స్ చాలా ఉన్నాయి కాన్సన్ట్రేట్ చేయాల్సింది, దాని మీద చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్ అగురు భార్గవ్.